బ్రదర్ వచ్చేసి ఇది ఒక గేదె కొన్నారు, పాడి గేదె. బ్రదర్ ఎంత పడింది రేటు? 76,000. ఎన్ని నెలలు ఏంటి అది? ఈయన 3 నెలలు. ఎన్ని వచ్చు పాలు నీ అంచనా ప్రకారం? వాళ్ళు చెప్పినారా? నువ్వే డైరెక్ట్గా కొన్నావా మళ్ళీ, లేకపోతే ఎవరు? పాలు కాదు, కొనడం డైరెక్ట్గానే కొన్నావా? చూసుకోవచ్చు. 3 లీటర్లు పాలు ఇస్తుంది. 3 నెలలు అయిందంట ఈయన. దూడనా? ఏది పెయ్యనా దున్ననా? దున్నపోతా పెయ్య దూడనా? దున్నపోతు. ఫస్ట్ టైమా ఎర్రగడ్డకి ఎప్పుడైనా వచ్చావా? ఇదొకటేనా ఇంకేమైనా కొంటున్నావా? ఇదొకటే. ఆయన ఒకటి కొంటే 2 వేసుకొని. మీ ఊరేనా? దగ్గరే కదా, 20 కిలోమీటర్లు అంటే. అయితే 3 అయితే ఉంటుందా? అయితే 2 అయితే ఉంటుందా? తొలితనా? తొలిత ఉండదులే, 2 అయితే ఉంటుంది. అదే 2 అయితే ఉంటుంది, తొలిత అయితే ఉండదు. అంటే మనం చూస్తేనే మనకు అర్థం కావాలిగా, మనకు బాడీ స్ట్రక్చర్ చూస్తేనే 2 అయితే ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే బ్రదర్ ఈ గేదెను ఎర్రగడ్డలో కొనలేదు, బయట కొన్నారంట. బయట కొని అక్కడ 2 పూల పాలు చూసుకున్నావా? చూసుకున్నారు. ఇక్కడ వీళ్ళ ఊరు దగ్గర ఆయన వచ్చింటే ఆయనతో పాటు ట్రాన్స్పోర్ట్ కలిసి వస్తుందని చెప్పేసి ఆయన 2, ఈయన 1, 3 వేసుకోపోదామని చెప్పేసి వీడికి తీసుకొచ్చారు. హాయ్ ఎవ్రీవన్, ఇది 14వ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. మార్కెట్కి వచ్చిన గేదెలు చూద్దాము. ఈ వారం అయితే కొంచెం దూడలు ఎక్కువ అమ్ముడైపోయినాయి, గేదెలు అయితే కొంచెం తక్కువనే అమ్ముడైనాయి లాస్ట్ వారంతో పోల్చుకుంటే. ఈ వారం ఏంటంటే ఎర్రగడ్డలో హైయెస్ట్ రేట్ ఒక గేదెను కొన్నారు ఒక బ్రదర్ వాళ్ళు. అది పార్ట్ 2లో ఉంటుంది. మన కైపర్ రవీంద్ర బ్లాగ్స్లో ఆ వీడియోను అప్లోడ్ చేస్తాను, ఎంత రేటు కొన్నారో. ఈ గేదె చూసుకోవచ్చు, హెవీ సైజ్ ఉంది, డబుల్ హెవీ సైజ్ ఉంది. క్వాలిటీని బట్టి ధర అయితే ఉంటుంది. ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి, ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పేదోడు ఉంది, ఫీమేల్ కాఫ్, క్వాలిటీ ఉంది. సో మ్యాక్సిమం ఇక్కడ వచ్చే దూడలు ఏంటంటే కొంచెం డైరీ ఫామ్లో ఉన్న గేదెలకు పుట్టినవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం క్వాలిటీ దూడలే ఎర్రగడ్డ మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది. తీసుకునే వాళ్ళు కూడా క్వాలిటీ దూడలే తీసుకోవాలా, క్వాలిటీ గేదెలే తీసుకోవాలా. ఇక్కడ చూడొచ్చి 5 నెలల సుడి ఉంది, ఈ గేదె 5 నెలల సుడి ఉంది. ఇది 6 నెలల సుడితో ఉంది, 6 months ప్రెగ్నెంట్ బఫెల్లో. ఇది 6 నెలలు ఉంది, ఇది 6 months రాసినారు. ఇట్లా వీళ్ళు రాస్తారు తీసుకొస్తానే గేదెలు మార్కెట్కి ఉదయాన్నే తెచ్చిన తర్వాత అది ఎన్ని నెలల సుడి ఉందో రాస్తారు. అంటే వాళ్ళు ఆల్రెడీ చెక్ చేయించుంటారు కదా, అది ఇక్కడ రాస్తారు. దీనిపైన మళ్ళీ బేరం ఆడుకొని పక్కకు కట్టేసిన తర్వాత డాక్టర్ వచ్చి చెక్ చేసుకోవాలా, డాక్టర్తో చెక్ చేయించుకోవాలా. చెక్ చేస్తాడు, ఉన్నప్పుడు మాత్రమే మనము ప్రొసీడ్ అవ్వచ్చు. లేకపోతే ఒక 10-15 రోజులు అంటే అటు ఇటు ఉంటే ఓకే, కానీ మరీ తక్కువ ఉంటే మాత్రం గేదెను ఎనికి ఇచ్చేయచ్చు. 2 నెలలు అట్లా తేడా ఉంటే 1-2 నెలలు. చూడొచ్చు గేదెలను. ఊరి జాతి గేదె 1,10,000 చెప్తున్నారు, 1,10,000. 7 నెలల సుడితో ఉంది, 7 months ప్రెగ్నెంట్ బఫెల్లో. గేదె అడ్డర్ క్వాలిటీ చూడొచ్చు. బ్రదర్ వచ్చేసి ఒక 4 దూడలు కొన్నారు, అడుగుదాము ఎంత కొన్నారో. బ్రదర్ ఎంత కొన్నారు? ఈ 2 ఒకసారి కొన్నట్టున్నారు కదా, వాటిని. ఇది 18,000, ఈ 2 18,500. ఇది ఒకటి పెయ్యి ఉంది, ఒకటి దున్ను ఉంది. ఇది పెయ్య, వయసు ఒక 8 నెలలు 9 నెలలు అట్టు ఉంటుంది. ఇదేమో 1 సంవత్సరం ఉంటుంది, ఇదేమో దున్న. ఆ 2 బుడ్డ ఎన్ని కొన్నాం? 11,000. ఒకటి 6,000, ఒకటి 5,000. ఇది ఒకటి 6,000, ఇది ఒకటి 5,000. యావరేజ్గా 2 కలిపి 11,000 తీసుకున్నారంట మొత్తం. ఇవి కూడా మీరేనా? ఇవి ఎంత పడ్డాయి? యాది 10,500. ఇది బ్లాక్ ఇదే, ఇది 10,500 అంట. ఇది 1 సంవత్సరం ఉంటుంది. ఇంకా బ్రదర్ ఈ 2? ఇది 11,000. ఇంకా ఇది 10,500.
ఇది 10,500 అంట. చిన్నవి అన్ని దూడలు, అన్ని సంవత్సరం లోపే ఉన్నాయి. అంతేనా? ఇవేనా ఇంకా కొనాలా? కొన్నారా ఆల్రెడీ కొంటున్నారా? దీనికి ఏం పానం లేదుగా, రికవర్ అవుతుందా? సెట్ అవుతుందా? ఉన్నాయి బ్రదర్ దూడలు ఇంటి దగ్గర? ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఎర్రగడ్డలో ఫస్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావా? బర్రెలు తీసుకుపోయాను. పర్లేదా బర్రెలు? ప్రెగ్నెంట్ ఈయనయ్యా? అమ్మినారా? అంటే ఇప్పుడు ఈయన మోపు తీసుకొచ్చి అమ్మినారా? ఎంత లాభం? ఒక యావరేజ్ అయితే లాభం అయితే వచ్చిందిగా. ఎట్లున్నాయి రేట్లు ఈరోజు దూడలు? బాగానే ఉన్నాయా? అంటే ఇప్పుడు ఇవి మీరు కాదా కొనింది? వేరే వాళ్ళవి. ఇది 16,000 కొన్నారటరా జాఫరాబాద్. కానీ బ్రీడ్ ఉంది కదా బ్రో, క్వాలిటీ ఉంది. ఇలాంటివి పెంచుకుంటే నీకు ₹1 మిగులుతుంది. ఇది క్వాలిటీ ఉంది. 16,000 పడిందంట. 1,18,000కు అమ్ముడింది గేదె. 1,18,000కు 2 నెలలు లేకపోతే క్రాస్ అయిందంట. బట్ ఇంకా కన్ఫామ్ అయితే కాదు. వాటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఆర్ఆర్ విండుతుందా ఇన్నప్పుడు? ఆర్ఆర్ పూటకారు రోజు 12 చూసుకోవచ్చు. పూటకారు రోజుకు 11 లీటర్లా. సో 2 పూట్ల మీద 11 లీటర్లు ఇస్తారని చెప్తున్నారు. 5.5 చూడవచ్చు. మిల్క్ లైన్ కూడా. సో సూడి అయితే కన్ఫర్మ్ అయితే ఏం లేదు. 3 దూడలు 1,02,000కు అమ్ముడినాయి. 1,02,000కు. ఇదొకటి జాఫరాబాది, ఇదొకటి జాఫరాబాది, నెక్స్ట్ ఇదొకటి జాఫరాబాది. ఈ 3 ఒకరు తీసుకున్నారు. అంటే ఒక్కొక్కటి 34,000 లెక్క పడింది వీళ్ళకు. 1,02,000 3 దూడలు. ఇది సంవత్సరం 3 నెలలు, సంవత్సరం 2 నెలలు అట్లా ఉండొచ్చు. ఇదేమో సంవత్సరంన్నర ఉంటుంది, సంవత్సరంన్నర పైన ఉండొచ్చు. ఇది ఒక సంవత్సరం 2 నెలలు, సంవత్సరం 3 నెలలు అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇది వేరే వాళ్ళు కొన్నారు ముర్రా. ఇదేమో 25,000కు పోయింది. 25,000కు ఈ ముర్రా దూడ. 3 జాఫరాబాద్ దూడలు ఒకరు కొన్నారు. ముర్రా జాతి దూడ ఒకరు కొన్నారు. చూడొచ్చు, అది ముర్రా జాతి దూడ. ఈ 3 జాఫరాలు 1,02,000, ముర్రా దూడ 25,000. అన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ 2 సూడి గేదెలు కొన్నారు. అందులో ఇది ఒకటి 6 నెలల సూడి ఉంది. 6 months ప్రెగ్నెంట్ బఫెలో 91,000కు కొన్నారు. 91,000కు. వాటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. సో సీజన్ బట్టి ధరలు అయితే ఉంటాయి. సో కొంచెము వానలు పడితే కొంచెం రేటు తగ్గొచ్చు. ఇదే గేదె మీద ఒక 5,000 కూడా తగ్గొచ్చు. డిమాండ్ ఉన్నప్పుడు ఏంటంటే గేదె మీద అయితే కొంచెం రేట్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం డిమాండ్ ఉంది ఎర్రగడ్డ మార్కెట్లో. సూడి గేదెలకైతే మంచి రేటు బాగున్నాయి. లాస్ట్ 2-3 నెలల నుంచి అయితే గేదెలు అయితే ధరలు ఇట్లనే ఉన్నాయి ఎర్రగడ్డ మార్కెట్లో. ఇది కూడా 91,000కు అమ్ముడైంది. ఇది 6 నెలలు ఉంది. ఇది 5 months ఉంది. 5 నెలల సూడి ఉంది. చూడొచ్చు ఈ గేదె. 2 కలిపి 1,82,000కు సేల్ అయినాయి. 91. ఈ గేదె ఎంత బ్రదర్? 85,000 పడింది. ఎట్లా అనిపించింది ఈ గేదె? చూడింది ఏమన్నా? కన్ఫామ్ కాదు. ఇంతకుముందు తీసుకుపోయినావు కదా నువ్వు? సక్సెస్ అయినా అది? ఎంత తీసుకుపోయినావు? ఎన్ని రోజుల క్రితం తీసుకుపోయినాయి? సంవత్సరం అవుతుంది. ఈనిందా? ఈయన ఎన్ని ఇచ్చింది బ్రదర్ పాలు? పూటకైదు ఇచ్చింది. ఎన్ని అయితే ఉంటుంది ఇది? ఇప్పుడైతే కన్ఫర్మ్ ఏం కదా చూడి, ఒక జస్ట్ క్రాస్ అయిందా అంటుండు మరి తెలియదు. కొన్ని పాలు ఉంటాయి ఇప్పుడు. ఎన్ని వచ్చు అందా సార్? 3 ప్రెసెంట్ అయితే ఒక 3 దాకా పాలు వస్తుందనేసి చెప్తున్నారు. క్రాస్ అయింది అంటే కానీ కన్ఫర్మ్ కాదని చెప్తున్నారు. చూడి అయితే ఈ గేదె 1,35,000కు అమ్ముడైంది. 1,35,000కు. వాటర్ క్వాలిటీ చూసుకోవచ్చు. దాని దూడ ఇది.
పేదోడు ఉంది, ఫీమేల్ కాపు. సో ప్రజెంట్ పాడి గేదె పాలిస్తుంది. చూడొచ్చు గేదెను.